ఆనందం నిన్ను బ్రతికించే వాక్యం నిన్ను ధైర్యపరిచే వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం జీవమైన శక్తి కలిగిన వాక్యం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం సత్యవాక్య సందేశం. సత్యవాక్య సందేశం అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. దేశ విదేశాలలో దేవునిచే వాడబడుచున్న మా తల్లిగారైన రూత్ జెరమియా గారు ఇప్పుడు సత్యవాక్య సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. సత్యవాక్య సందేశం ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానం కొరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు పరిశుద్ధ ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. మరొకసారి నీ వాక్య భాగాన్ని ధ్యానించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి తరుణము కొరకు వందనాలు ప్రభు. సత్యవాక్య సందేశమును ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. ఈ వాక్యం ద్వారా ఆత్మలో వారెంతో క్షేమాభివృద్ధి నొందుటకు సహాయం చేయండి ఆయన. ఈ లేఖనం ద్వారా మీరే మాతో మాట్లాడండి ప్రభు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోమని మాతో మీరు సెలవిస్తున్నారు ప్రభు. దీనిలో ఉన్న విషయాలన్నీ మాకు నేర్పించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి ఈ పత్రికలో ఎఫెసీ సంఘమును ఉద్దేశించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. తల్లిదండ్రులకు పిల్లలు కలిగి ఉంటారు. అయితే అందరు పిల్లలు ఒకే రకంగా ఉండరు. కానీ కొంతమంది పిల్లలు చెప్పిన మాట తొందరగా వింటారు, కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరూ పిల్లలే, కానీ చెప్పిన మాట వినేవారిని మాత్రము తల్లిదండ్రులు ఇష్టపడుతూ ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా కూడా వారి పిల్లలు తమ అడుగుజాడల్లో నడవాలని కోరుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తు బాగుండాలని వారి కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు చెప్పినట్టుగా బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకొని అలాగూ చెప్పిన మాట వింటూ చెప్పిన విషయాలు నేర్చుకుంటూ క్రమంగా ఉన్నట్లయితే అలాంటి పిల్లలను తల్లిదండ్రులు చాలా మెచ్చుకుంటూ ఉంటారు. స్కూల్లో టీచర్లు అయినా కూడా చెప్పిన మాట విన్న పిల్లల్నే మెచ్చుకుంటూ ఉంటారు. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఇదిగో పిల్లలు అనేవారు చాలామంది ఉండొచ్చు, కానీ పిల్లల్లో ఒక పిల్లల్లాగా మీరు ఉండొద్దు, కానీ మీరు ప్రియులైన పిల్లలుగా ఉండాలి అని ఎఫెసీ సంఘంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులైన పిల్లల వలె ఉండాలి అని చెప్పుతూ అక్కడ ఒకరిని ఉపమానంగా చూపిస్తున్నారు. ఎవరిని అనంటే యేసు ప్రభువును ఉపమానంగా సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అనగా ఒకరిని పోలి నడుచుకోవడం అంటే మనకి ఇష్టం. సాధారణంగా కుటుంబాన్ని నడిపించిన లేదా మరి వ్యక్తిగత విషయాలకైనా ఎదుటివారిని పోల్చుకోవడం మానవ సహజం. ఎదుటివారు చేసే స్టైళ్ళు చేయాలని, ఎదుటివారు మాట్లాడినట్టుగా మాట్లాడాలని, లేదా వేరొకరిని అనుసరించాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అందుకే మరి అపోస్తలుడైన పౌలు ఒక జీవితాన్ని మార్గదర్శకంగా చూపెట్టాలనే ఉద్దేశంతో ఇదిగో మీరు దేవుని పోలి నడుచుకోండి, అప్పుడు మీరు ప్రియులైన పిల్లలుగా ఉంటారు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పిల్లల్లో ఒక పిల్లలాగా కామన్గా బ్రతకడంలో ప్రత్యేకత ఏమీ లేదు, కానీ ప్రియులైన పిల్లలుగా బ్రతకాలనేది దేవుని యొక్క ఇష్టమైన కోరిక అయి ఉంటుంది. అందుకే మన ప్రభు అయిన క్రీస్తు గురించి కూడా అలాగే చెప్పబడింది. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో
16వ వచనము 17వ వచనంలో మనం చూడగలం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకొని ఒడ్డునకు వస్తున్న సమయంలో వినబడినటువంటి ఒక స్వరం ఏంటి అని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు అని వినబడతా ఉంది. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా యేసు కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ దర్శనం చూశారు. దర్శనం పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని యేసు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక స్వరాన్ని విన్నారు. ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నానని. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన క్రీస్తుని గురించి తండ్రి చెప్తున్నటువంటి మాట వినిపించిన ఆ స్వరం ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు. మన ప్రభువు యేసు ప్రభు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్పిన మాట వినాలని, ఆయనను బట్టే తండ్రికి సంతోషం కలిగింది అని ఇక్కడ చూపించబడ్డది. గనుక ఎఫెసీ సంఘమా, ఇదిగో దేవుని ప్రజలారా, ఇదిగో మీరు ప్రియులైన పిల్లల్లాగా ఉండాలనంటే మీరు యేసుప్రభువును పోలి నడుచుకోవాలని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. యేసుప్రభువు ప్రియమైన కుమారునిగా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు? తండ్రి ఎందుకు ఆయనను చూసి సంతోషించాడంటే, మొదటిగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, నేను నా ఇష్టము నెరవేర్చుకొనుటకు రాలేదు కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మన ఇష్టాలు నెరవేర్చుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. వస్త్రాలు కుట్టించేటప్పుడు మాకు ఇష్టమున్న స్టైల్లో కుట్టించుకోవాలి. ఒకవేళ ఏదైనా స్కూల్లో చదవాలనంటే, కాలేజీల్లో చదవాలంటే మాకు ఇష్టమైన కాలేజీల్లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే వస్త్రధారణ అయినా ఇష్టమైందే కావాలి, చదువుకునే ప్రదేశమైనా ఇష్టమైందే ఉండాలి. ఆహారం విషయంలో మాకు ఇష్టమైన ఆహారం తింటాం. అనగా ఏంటంటే, ప్రతి విషయంలో దినచర్యలో కూడా మన ఇష్టాన్ని తెలపడానికే మనం కోరుకుంటూ ఉంటాం. మనం వేరొకరి ఇష్టం చెప్పినప్పుడు దాన్ని మనం స్వీకరించం. వేరొకరి ఇష్ట ప్రకారంగా నేను ఎందుకు ఉంటాను, నా ఇష్ట ప్రకారంగా నేను ఉంటాను అని అనుకుంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తండ్రితో ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు అనంటే, తన ఇష్టము నెరవేర్చుకోవడానికి కాదు కానీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం ప్రియులైన పిల్లల వలె ఉండాలి అని అంటే, తండ్రి దగ్గర మనం మెప్పు పొందుకోవాలి అని అంటే, మనము మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. అందుకే వాక్యంలో పదే పదే దేవుని వాక్యం రాయబడింది. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. అలాగే కీర్తనకారుడైన దావీదు కూడా 40వ కీర్తనలో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని చెప్తూ ఉన్నాడు. మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉన్నప్పుడు మనం ప్రియులైన పిల్లలుగా ఉండడానికి వీలవుతుంది. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మనం ప్రియులైన పిల్లలంగా మారిపోతాం. యేసు ప్రభు పరలోకంలో ఉండి నేనెందుకు మరి ఈ పరలోకాన్ని విడిచిపెట్టి ఆ భూలోకానికి వెళ్ళాలి? ఆ భూలోకంలో ఉన్న మానవులందరూ పాపులు. ఈ పరలోకంలో అయితే చాలా వైభవంగా ఉంది, స్తుతి ఉంది, దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధత ఉంది. ఈ పరిశుద్ధ స్థలం నుండి నేనెందుకు దిగిపోవాలి అని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరలోకంలో ఉండి నేను ఈ భూలోకానికి వెళ్ళను, పాపలను రక్షించడానికి వాళ్ళు ఏ బలులన్నా అర్పించుకొని అని యేసు ప్రభు తిరుగు చెప్పలేదు. కానీ ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన దేవుడు అంటున్నాడు. గనుక ఆయన ప్రియమైన కుమారుడు ఎందుకు అయ్యాడంటే, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఒక భాగంగా ఆయన యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నట్టుగా ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలం. 3వ అధ్యాయము 13వ వచనంలో, ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము,
నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె తన తల మీదకి వచ్చుట చూచెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి ఆయన పరిశుద్ధత కలిగిన వాడై ఉన్నా కూడా ఆయన మాత్రం ఈ లోకంలో యోహాను దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాడు. అసలు యోహాను ఎవరు అని చూసినట్లయితే జకర్యా ఎలిజబెతుల కుమారుడు. అంతేకాదు యేసు ప్రభు కంటే 6 నెలలు ముందుగా పుట్టినటువంటి వాడు. ఎందుకు యోహాను ఈ లోకానికి వచ్చాడు అనంటే ప్రభు మార్గం సరళము చేయమని యేసు ప్రభువుని గురించి ముందుగానే తెలియపరచడానికి యోహాను ఈ లోకానికి వచ్చాడు. కానీ యేసు ప్రభువుని గురించి తెలపడానికి వచ్చినటువంటి మార్గం సరళం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి నేను బాప్తిస్మం తీసుకోవాలనా అని యేసు ప్రభు అనలేదు. కానీ తన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి అయినా కూడా తన దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకునే విషయంలో ఆయన వెనకబడలేదు. ఈ రోజుల్లో చాలా భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి బాప్తిస్మం గురించి. కొంతమంది బాప్తిస్మం అనగానే నీళ్లు చల్లి బాప్తిస్మం ఇస్తూ ఉంటారు, చిలకరించి బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే యేసు ప్రభు ఎలాంటి బాప్తిస్మం తీసుకున్నాడో అలాంటి బాప్తిస్మం మనం తీసుకోవడమే వాక్యానుసారంగా కరెక్టు. యేసు ప్రభు యోర్దాను నదిలో నుండి దిగి ఆ నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చినట్టుగా వ్రాయబడి ఉంది. నాకు తెలిసిన ఒక సహోదరిని నేను అడిగాను, అమ్మా నువ్వు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నావురా అని అడిగాను. అని అంటే ఆమె నాకు గుర్తులేదు నేను తీసుకున్న బాప్తిస్మం, చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ వాళ్ళు ఇప్పించారని చెప్పింది. అప్పుడు నేనన్నాను, అరే చూడమ్మా, యేసు ప్రభు నీళ్ళలోకి దిగి యోహాను చేత బాప్తిస్మం పొందిండని చెప్తూ ఉన్నాడు కదా, మరి మనం కూడా ప్రభువులాగా నీళ్ళలోనికి దిగి బాప్తిస్మం తీసుకోవాలా అనగానే తాను ఒక మాట అన్నది ఏంటంటే, దేవుడు నాతో చెప్తే తీసుకుంటా అన్నది. దేవుడు ఎలాగ చెప్తాడు? అయితే ప్రార్థన చెయ్యమ్మా అనంటే ప్రార్థన చేసిన తర్వాత కొంతకాలానికి నాకు ఆ సహోదరి కనబడింది. మరలా నేను అడిగాను, అమ్మ ప్రభు ఏమన్నా చెప్పాడా బాప్తిస్మం తీసుకుంటావా అని అంటే ఆమె ఏమన్నదంటే బైబిల్ మీద నేను ఇట్లా రాస్తున్నట్టు దర్శనం వచ్చింది అని చెప్పింది. వెంటనే నేనన్నా, బైబిల్ అనేది ఒక్కసారి వ్రాయబడినటువంటి గ్రంథము, అది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి గ్రంథము. దాని మీద మరలా వ్రాయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ సువార్త కాకుండా ఇంకొక సువార్త పరలోకం నుండి దేవదూతలు తీసుకొని వచ్చినా కూడా దాన్ని వినొద్దని గలతీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాశాడు. కనుక దేవుడు మనకు ఒక్కసారి అప్పగించిన బోధ ఏదైతుందో ఆ దేవుని వాక్యము, అందులో ప్రభు మాదిరిగా మనం తీసుకోవాలన్నప్పుడు ఆ సహోదరి లోబడి బాప్తిస్మం తీసుకుంది. అప్పుడు నేను చాలా సంతోషించాను. నేను అనే మాట ఏంటంటే, కొంతమందికి అసలు బాప్తిస్మం తీసుకున్న విషయం కూడా గుర్తుండదు. కొంతమందికి అయితే ఉట్టిగానే నీళ్లు చల్లి, బాప్తిసం అనేది శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. నీళ్లలో మునిగి మరి శుద్ధీకరించుకోవాలి. బ్యాప్టిజం అని గ్రీక్ మాటకు మరి మునుగుట అని అర్థం కదా. అలాంటప్పుడు నీళ్ళలో దిగి బాప్తిస్మం తీసుకునేది సరి అయిన పద్ధతి. కొంతమంది ఏమో మరి జెండా కింద నడిచినట్టుగా చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ బాప్తిస్మం తీసుకున్నాడో అది తీసుకోవడమే కరెక్ట్ అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో నపుంసకుడు ఆ రథం మీద వెళుతూ ఉండగా దేవుడు ఫిలిప్తో చెప్పాడు, అరణ్యంలోనికి వెళ్ళి ఆ నపుంసకునికి సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటించాడు. లేఖనాన్ని అనుసరించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతూ ఉండగా లేఖనాన్ని అనుసరించిన విషయాలను ఫిలిప్పు బోధించాడు. బోధించినప్పుడు మరి ఇదిగో నీళ్లు, మాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అన్నప్పుడు వారిద్దరు నీళ్లలో దిగిరి అని వ్రాయబడి ఉంది. నీళ్లలో దిగి బాప్తిస్మం తీసుకున్నట్టుగా వ్రాయబడింది. గనక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సాక్షాత్తు దేవుని కుమారుడై ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఈ లోకానికి వచ్చి, నేను పరిశుద్ధున్నే గనక నాకు బాప్తిస్మం ఎందుకులే అనుకోలేదు, కానీ నీతి యావత్తు ఇలాగ నెరవేర్చటం మనకు తగి ఉన్నది అని చెప్పి తన గురించి తెలుపడానికి వచ్చిన యోహాను దగ్గరికి వెళ్ళి ఆయన బాప్తిస్మం తీసుకున్నట్టుగా వాక్యంలో మనం చూడగలం. గనక ప్రియుడైన కుమారుడు ఎందుకు అయ్యాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తనకంటే తక్కువ అని ఎవరినీ అనుకోలేదు, కానీ
తండ్రి చిత్తము నెరవేర్చడానికి తండ్రి ఏది చెప్తే అది చేయడానికి ఉన్నటువంటి సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఈనాడు మనము ప్రియులైన పిల్లల వలె ఉండాలంటే దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుణ్ణి పోలి నడవడం అంటే యేసుప్రభు దేవుని కుమారుడై ఉండి ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. అంతేకాదు ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా విధేయత నేర్చుకొనెను అని వాక్యంలో వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకొనెను. క్రైస్తవ జీవితానికి విధేయత చాలా ప్రాముఖ్యమైన విషయము. మనకంటే పెద్దవారైనా లేదా దేవుడు చెప్తున్న మాటలకైనా విధేయత చూపించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ప్రియులైన పిల్లల వలె ఎప్పుడు ఉండగలుగుతామనంటే అన్ని విషయాల్లో విధేయత కలిగిన వారమై ఉండాలి. ఇదిగో నీవు లేచి మరి ఆ యొక్క అరణ్యంలోనికి వెళ్ళు అని ఫిలిప్పుతో దేవుడు చెప్పినప్పుడు, ప్రభువా ఇదిగో సమరయ పట్టణంలో నాకు ఒక పెద్ద సంఘాన్ని ఇచ్చావు, నాకు 4 ఆడపిల్లల్ని ఇచ్చావు, మరి ఆడపిల్లలను వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళమంటే నేను ఎలాగ వెళ్ళాలి అని ఫిలిప్పు ఎప్పుడు కూడా ప్రభువుకు చెప్పలేదు. కానీ సంఘం ఉన్నా కుటుంబం ఉన్నా కూడా అరణ్యానికి వెళ్ళమంటే అరణ్యానికి వెళ్ళి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టరు నపుంసకునికి సువార్త ప్రకటించాడు. అనగా మనం సంపూర్ణమైన విధేయతను ప్రభువుకు కనపరచాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నా జీవితంలో నేను ఎన్నోసార్లు ప్రభు చెప్పిన మాటకు లోబడక అనేకమైన నష్టాలు కొని తెచ్చుకున్నాను. నన్ను సంపూర్ణమైన సువార్త సేవ చేయమన్నప్పుడు నేను ప్రభువుకి ఎన్నో సాకులు చెప్పాను. ప్రభువా నేను ఒక స్త్రీని కదా అని చెప్పాను, నా కుటుంబం ఉంది కదా, నా బిడ్డలు వివాహాలు కావాలి, మరి నేను ఇంత పెద్ద సంఘంలో మెంబర్ని అయ్యుండి సంఘాలను వదిలిపెట్టి సేవ చేయాలని చిన్న గుంపు పెట్టుకొని మరలా మొదలు పెట్టడం అంటే నాకు చాలా కష్టమని కొన్ని సంవత్సరాలు నేను ప్రభు మాటకు ప్రభు పిలుపుకు లోబడలేదు. కానీ టీవీలో వర్తమానం వస్తూ ఉన్నప్పుడు మరి మీరు ఆలస్యంగా లోబడ్డా కూడా అది అవిధేయతనే అన్నప్పుడు నేను చాలా భయపడిపోయాను. దేవుని బిడ్డలారా, డిలే ఒబీడియన్స్ ఈజ్ డిజొబీడియన్స్ అని చెప్పాడు. అని అంటే ఏంటంటే లోబడడానికి కూడా మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అవిధేయత చూపించిన వారమే. యేసు ప్రభువు ఆయన విధేయుడైనటువంటి కుమారుడుగా ఉన్నాడు. శ్రమల ద్వారా మనం విధేయతను నేర్చుకోవడానికి వీలవుతుంది. చాలామంది అంటారు ఏంటంటే మాకు చాలా కష్టాలు వస్తున్నాయండి. అవును, కష్టాలు వస్తే అది మన మేలు కొరకే, మనల్ని విధేయులుగా చేయడానికే వచ్చింది. అందుకే యోబు గ్రంథంలో మీరు బాధ వలన మీరు విధేయులవుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. శ్రమల వలన ఆయన నరులను విధేయులుగా చేయనని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక ప్రియులైన పిల్లలుగా ఉండాలి అనంటే మనం విధేయత కలిగిన వారం అయి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు ప్రియుడైన కుమారుడు ఎందుకు అయ్యాడంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అంతేకాదు బాప్తిస్మం తీసుకునే విషయంలో కూడా యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడు, నీతి యావత్తు అలాగ నెరవేర్చాలనే ఉద్దేశంతో. అంతేకాదు మరి ఆయన మరి విధేయతను చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలము తన పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. ఎక్కడ కూడా అపవిత్రతకు తావివ్వలేదు. పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడు? నాలో పాపం ఉన్నది అని మీరు ఎవరైనా రుజువుపరచగలరా అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభువు పరిశుద్ధుడైన దేవుడై ఉంటున్నాడు. ఆయనలో పాపం లేనే లేదు, ఆయన నోట ఏ కపటము లేనే లేదు. అట్టి పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నామా? ఈనాడు తండ్రికి అనగా మన ప్రభువుకు ప్రియులైన వారముగా మనం ఉండాలనంటే మన పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. చాలాసార్లు కొన్ని తప్పులు చేసి ఫ్రెండ్స్ కొరకు చేశామని చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కొరకు తప్పులు చేయడానికి వీల్లేదు, ఆర్థిక విషయాల కొరకు తప్పులు చేయడానికి వీల్లేదు, ఏ విషయంలో కూడా పాపంతో రాజీపడడానికి వీలే లేదు. యోసేపు తాను ఒంటరిగా ఉండి పాపం చేయడానికి ఉన్న ఛాన్స్ ఎన్ని వచ్చినా కూడా ఆయన రహస్య జీవితంలో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అలాగే దానియేలు విషయంలో చూసినట్లయితే అతడు ఎంతో నిర్దోషి అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులముగా ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధుడైన దేవుడై ఉంటున్నాడు. మన మాటల్లో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, మన క్రియల్లో పరిశుద్ధత, మన వస్త్రధారణలో పరిశుద్ధత. లోకముతో ఏమాత్రము మింగిల్ కావడానికి వీల్లేదు, లోకంతో ఏమాత్రం రాజీ పడడానికి వీలు లేదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని పరిశుద్ధాత్ముడు పావుర రూపంలో వచ్చి ఆ స్వరాన్ని వినిపిస్తున్నాడనని. ఎందుకు అనంటే అతడు పరిశుద్ధతను కాపాడుకున్నందుకే. అంతేకాదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు, అతడు విధేయుడైన కుమారుడై ఉన్నందుకు. ఈనాడు నీవు నేను విధేయులమైన కుమారులుగా ఉన్నట్లయితే మనం కూడా ప్రభువునకు ప్రియులైన వారంగా మారిపోతాం. ప్రియులైన పిల్లలు ఏదన్నా చెప్పినరంటే తల్లిదండ్రులు వెంటనే చేసేస్తారండి.
చెప్పిన మాట వినకుండా సతాయించి చదువుకోమన్నప్పుడు చదువుకోకుండా ఉంటే అలాంటి వారి కోరికలు తీర్చడానికి తల్లిదండ్రులు కొన్నిసార్లు కొంచెం జాప్యం చేస్తారేమో, కానీ చెప్పిన మాట విన్న పిల్లలకు మాత్రం మాట నోటికి వచ్చిన తోడనే నెరవేర్చేస్తూ ఉంటారు. ఎందుకంటే నా బిడ్డ నా మాట విన్నాడు కనుక నేను కూడా వారి మాట వినాలి అని. దేవునికి మనం ప్రియమైన వారంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన మాట వింటాడు. అందుకే దేవుడు ఆమోసు మాట వినెను, మోషే మాట వినెను అనే సందర్భంలో బైబిల్లో చూడగలం మనం. ఆమోసుతో దేవుడు చెప్తాడు, ఇదిగో ఇశ్రాయేలీయులను నేను నశింపజేయబోతున్నాను అని అంటే, ప్రభువా ఇదిగో వారు కొద్దిపాటి జనం కదా నాయన, వాళ్ళని ఎందుకు నశింపజేస్తావు అని అంటే దేవుడు ఆమోసు మాట విన్నాడని రాయబడింది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట వింటే దేవుడు మన మాట వింటాడు. మనం దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. మనం దేవుని పని చేస్తే ఆయన మన పని చేస్తాడని చెప్పడానికి ఏ సందేహం లేనే లేదు. యేసు ప్రభు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు గనుకనే ఆయనను పోలి నడుచుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రియమైన కుమారుడుగా ఎందుకయ్యాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు. మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటే ప్రియులైన పిల్లలంగా మారిపోగలము. మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటే, మనము తండ్రికి విధేయులమైన వారంగా ఉంటే అప్పుడు తప్పకుండా ప్రియులైన పిల్లలంగా మారిపోతాం. పరిశుద్ధతను నిత్యం కాపాడుకున్నట్లయితే మనము ప్రియులైన పిల్లలంగా మారిపోతాం. అంతేకాదు మన ప్రభువు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించేవాడు. పగలంతా ఆయన సమాజ మందిరంలో గడిపేవాడు, రాత్రంతా ఒలీవల కొండలోకి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని, రాత్రివేళ ప్రార్థించుటకు ఆయన ఒలీవల కొండకు వెళ్ళెనని పదే పదే వాక్య భాగంలో చూడగలం. సమాజ మందిరమునకు వెళ్ళేది ఆయనకు వాడక చొప్పున ఆయన సమాజ మందిరమునకు వెళ్ళెను. అవును, మనము కూడా ప్రియులైన పిల్లలంగా ఉండాలనంటే ప్రార్థించే వారమై ఉండాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయిన దినముల్లో ఆయన మహారోదనముతోనూ కన్నీటితోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించినందున ఆయన అంగీకరింపబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము కూడా అంగీకరింపబడే దేవుని బిడ్డలంగా ఉండాలనంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వారమై ఉండాలి, రోధించే వారమై ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు మన ప్రభువు ఆయన ఓర్చుకున్నాడు అని వ్రాయబడి ఉంది. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడి అని హెబ్రీ 12లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఓర్పు కలిగి ఉన్నామా? చాలామందికి ఓర్పు ఉండదండి. చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. చిన్నగా మొదలు పెట్టేసి చాలా పెద్దగా చేసేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దావీదు అంటాడు, నన్ను నేను సముదాయించుకొంటిని అని. అవును, ఓర్చుకుంటే తప్పేం లేదండి. వరంగల్ ప్రాంతంలో ఒక సామెత చెప్తారు, ఏంటంటే ఓర్చుకున్న వారికి ఓరుగల్లు పట్టణం అని చెప్తూ ఉంటారు. అవును, ఓర్చుకునే వారికి నిజంగానే మరి పేషెన్స్ గివ్స్ ప్లెంటీ ఆఫ్ రివార్డ్స్ అని ఒక మాట నేను చదివాను. అవును, మనం ఎంత ఓపిక కలిగి ఉంటే అంతగా మనము మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలం. అందుకే ప్రసంగి గ్రంథంలో, ఏలిన వారు నీ మీద కోపపడ్డప్పుడు నీ ఉద్యోగం నుండి తొలగిపోవద్దు, ఓర్పు ద్రోహ కార్యములను జరగనివ్వదు అని వ్రాయబడింది. చాలా కుటుంబాల్లో భార్యలకు ఓపిక లేదు, చాలా కుటుంబాల్లో భర్తలకు ఓపిక లేదు, చాలా స్థలాల్లో యజమానులకు ఓపిక లేదు, చాలా స్థలాల్లో దాసులకు ఓపిక లేదు. దాసుడవైనా యజమానివైనా స్త్రీవైనా పురుషునివైనా భార్యవైనా భర్తవైనా ఓర్పు అనే ఒక సుగుణం మనకున్నట్లయితే మనము ప్రియులైన పిల్లలంగా మారిపోతాం. మన ప్రభువు ప్రార్థించేవాడు, అంతేకాదు ఆయన ఓర్చుకునేవాడు, ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు, ఆయన విధేయుడైన కుమారుడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అలాగే మనము కూడా విధేయులమైన పిల్లలంగా ఉన్నట్లయితే మనం కూడా ప్రియులైన పిల్లలంగా ఉండగలం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరొక మాట చూడగలం ప్రభు అయిన క్రీస్తు గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాటలండి ఇవి, పుటం వేయబడినటువంటి మాటలు. ఈయన జగడమాడడు కేకలు వేయడు, వీధులలో ఆయన శబ్దం ఎవరికిని వినబడదు. వీధిలో కూడా శబ్దం వినబడదంట. మనకైతే నేను ఇందాక వాక్యం చెప్పడానికి వచ్చే ముందు కూడా ప్రక్కింటి నుండి గట్టి గట్టి శబ్దాలు వినబడతా ఉన్నాయి. ఏంటంటే కలహం అవుతున్నట్టు అర్థమైపోయింది. అవును, భార్యలు భర్తలు మాట్లాడుకుంటే మన కుటుంబంలో ఉన్న విషయాలన్నీ బయటికి తెలిసే విధంగా మాట్లాడేస్తూ ఉంటాం.
కానే కాదు. యేసు ప్రభు ఆయన జగడం ఆడలేదు, ఆయన కేకలు వేయలేదు, ఆయన వీధులలో తన శబ్దాన్ని వినిపించలేదు. చిన్న సమస్య కండి, సరిగా ఆహారం సిద్ధపరచలేదనే దానికి పెద్ద గొడవ, ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ. క్రైస్తవ జీవితానికి గొడవలు కలహాలు ఉండకూడదు. అందుకే అబ్రహాము లోతుతో అంటాడు ఏంటంటే, ఇదిగో మనము బంధువులము, మనకు కలహం తగదు. నీవు మరి ఒకవేళ తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమర తట్టుకు వెళ్తానని చెప్పినప్పుడు లోతు సొదొమ గొమొర్రా వైపు వెళ్ళిపోయింది. అవును దేవుని బిడ్డలారా, నీ ఇరుగు పొరుగు వారితో నీవు సమాధానంగా ఉంటూ ఉన్నావా? నీ ఉద్యోగ స్థలంలో నీ దగ్గర నీ చుట్టుప్రక్కల ఉన్న వారితో సమాధానము కలిగి ఉన్నావా? సమాధానం అనేది మనకు ఆశీర్వాదానికి కారణము, దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడానికి మార్గం సరళం చేస్తుంది గనక సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడమని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక యేసు ప్రభువు ఆయన కేకలు వేయడు, ఆయన జగడం ఆడడు, ఆయన వీధుల్లో తన స్వరము ఎవరికి కూడా వినిపించడు. ఎంత మంచి లక్షణం! ప్రియులైన పిల్లలుగా ఉండాలని అంటే మన స్వరాలు వినిపించకూడదు. మనం మాట్లాడితే మంచి మాట్లాడాలి, మాట్లాడితే ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. స్త్రీలైతే మరి సామెతలు 31లో ఉంది, ఆమె కృపగల ఉపదేశమును బోధించును, జ్ఞానము కలిగి తన నోరు తెరచును అని సామెతలు 31వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి నోరు తెరవాలి. పిచ్చి పిచ్చిగా ఏదంటే అది మాట్లాడడానికి నోరు తెరవడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడి ఉంది ఏంటంటే, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొంతమంది విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు. నీ మాటలు కొద్దిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. వినుటకు వేగిరపడవారును, మాట్లాడటకు నిదానించువారినై ఉండాలని యాకోబు పత్రికలో వ్రాయబడింది. యేసు ప్రభు ప్రియమైన కుమారుడు ఎందుకయ్యాడు